పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణీత గడువులోపు అన్ని పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎర్రబెల్లి అన్నారు. ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మారెడ్డి రవీంద్రరావు, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు జిల్లాలోని 16 శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీ మానే రవీంద్రరావు గారు, శ్రీమతి మధుమతి మేడం గారిని, ఎంపీ గారిని, డీసీపీ మేడం వెంకటలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జాతర విషయంలో కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది. ఈ సమీక్షకు అధ్యక్షత వహించిన శాసనసభ్యులు అల్లు రమేష్ గారు ప్లాన్ చేయండి. ఇప్పుడు నేను బీఆర్డీ కూడా ఆ బీఆర్డీతో కోఆర్డినేషన్ చేస్తాను. మీరు ఒక్కటే ఒక సేవా భావంతో మీరు చేస్తున్నారు, అదే భావంతో చేయాలి. అన్ని కూడా మన మెడికల్కి సంబంధించిన అన్ని పెట్టండి. 198 పెంచండి. రమేష్ గారు ట్రస్ట్ ఇచ్చాడు, నేను ఒకటి ఇచ్చాను. రాయపత్రులు ఉన్నాయి, పర్వతని తెప్పియండి. ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ కావాలి. ఏమైనా టెస్ట్ వస్తే కూడా కరోనా టెస్ట్ కూడా ఒక్కటే సెంటర్లు పెట్టుడు కాదు, ఒక 4-5 సెంటర్లు పెట్టండి. డాక్టర్స్ కూడా ఒక డిప్యుటేషన్ మీద వేసి, ఎందుకంటే అది మనం కంపల్సరీ, అది కూడా మీరు ప్లాన్ చేయాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డీసీపీ గారు ఉన్నారు, మీరు కూడా ఒక ప్రణాళిక పరంగా ఒక ఏరియా ఒక సిఐ, ఒక ఏరియా ఒక సిఐ, ఎస్ఐ ఇట్లా పెట్టి మాస్క్ కంపల్సరీ బోర్డులు పెట్టండి. ఒక 2-3 అవసరమైతే ఫైన్ వేయండి, తప్పని. ఎందుకంటే ఇప్పుడు అప్పటి వరకు ఏముంటుందో ఫ్రీగా ఉంటే మనకి ఇబ్బంది లేదు, మనకు భయం ఉన్నాం. ఇప్పుడు నేను కూడా పెట్టలే అంటే మనకి ఇప్పుడు ఏం భయపడతలేము. మా కలెక్టర్ గారు, కమిషనర్ గారు మీరైతే జాగ్రత్త తీసుకుంటారు. మరి కొన్ని మనం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు ఎవరికి మంచుకుంటే ఇబ్బంది లేదు, మనం అంత ఫోన్ చేయవలసిన పని లేదు. కొద్దిగా 1-2 వచ్చినా కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటట్టు మనం అందరం కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పారిశుద్ధ్యం, మంచినీటి చాలా ఇంపార్టెంట్. టాయిలెట్స్ పోయి కూడా టెంపరరీ టాయిలెట్స్ ఎట్లా, దాన్ని కూడా ప్లాన్ చేయండి. మరి ఆ టాయిలెట్స్ ఇప్పుడు సులభి వల్ల సులభం మీద వాళ్ళు తయారున్నది 50%. మనం ఏమైనా కూడాని చాయ్ కచ్చన ఏర్పాటు చేసి ఇక్కడ పర్మనెంట్గా ఎన్ని కట్టినా జరగలేదు. వాళ్ళే మెయింటైన్, మన వేరే వాళ్ళ మెయింటైన్ చేయాలంటే కాదది, వాళ్ళతో మెయింటైన్ చేస్తే బాగుంటుంది. స్నానాల గదులు చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వాస్తవంగా డోనర్స్ ప్రత్యేకంగా చూసుకోవాలి. మనకి ఏముంటుంది డోనర్స్ పర్మనెంట్ చేసేటి కూడా మనం ఒకసారి కూర్చున్నది. ఇప్పుడు పర్మనెంట్ చేసేటి కూడా రవీంద్రరావు గారు చెప్పారు, చైర్మన్ గారు చెప్పారు, రమేష్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. వాటిని అన్నింటిని కూడా జిల్లా అధికారులందరూ కూర్చొని ఎట్లా చేస్తే బాగుంటుంది. ఒక టూరిజం గెస్ట్ హౌస్ కావాలి ఇక్కడ, దాన్ని ఇక్కడి నుంచి మనం సాధించాలి. మరి సీఎం డిస్ట్రిక్ట్ తీసుకుపోదామా, లేకపోతే మనం ఇక్కడ జిల్లా బోర్డ్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకునేది ఉన్నది. షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, నిత్యం అన్నదానం మనం చేయవచ్చునా. మరి అన్నపూర్ణ వాళ్ళు మన కమిషనర్ గారు అదేమైనా ఉంటే అవకాశం ఉంటే అది కూడా ఏమన్నా ఏర్పాటు చేసినందుకు
తూర్పు దక్షిణ తోరణం ఉన్నది. వీటన్నిటి పర్మనెంట్ సోర్స్ ఇవన్నీ. కళ్యాణ కట్టు నిర్మాణం కానీ, 4 వైపుల ద్వార నిర్మాణం కానీ, బైపాస్ రోడ్ విషయంలో కానీ, వీటన్నిటిని కూడా మన పర్మనెంట్ సోర్స్ కూడా మినీ అక్షరాలు కానీ, వీటిని తర్వాత మనం కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది. ఇంకా రోడ్స్ దీనికి డబల్ రోడ్ వేసిన గురించి రమేష్ గారు చెప్పారు. కొన్ని ఆరోగ్యంలో మనకు ఢిల్లీలో కూడా పెండింగ్ ఉన్నాయి. పుణ్యాన్ని చైనోడు, ఈ పుణ్యాన్ని చైనోడు కూడా అది మనం చేస్తే బాగుంటుంది. ఆ తోరణం డబల్ తోరణం చేసి ఇక్కడికి అక్కడికి సెంటర్ లైటింగ్ పెడితే బాగుంటుంది అని కూడా రవీంద్రరావు చెప్పారు. వీటన్ని పర్మనెంట్ సోర్స్. దీన్ని ఏ రూపంగా చేయాలి? మన కూడా నిధులు, కొన్ని పంచాయతీ నిధులు, ఇక్కడ మేయర్ గారు కూడా ఉన్నారు కాబట్టి కార్పొరేట్ నుంచి ఏమైనా తీసుకోవాల్సిన ఒక ప్రణాళికతో పోయి పర్మనెంట్గా దీన్ని డెవలప్మెంట్ చేసేందుకు మనం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకున్నాం. ఇంకా మనకు సెట్ అవుతలేదు. నేను కమిషనర్ గారు ఇక్కడనే ఉన్నారు, మేయర్ గారు ఇక్కడనే ఉన్నారు, మా డిపిఓ గారు ఇక్కడనే ఉన్నారు. మీరు ఏం చేస్తారో ఇవాళ మేము పెట్టిపోయినాం చేతులు దులుపుకుంటా అంటే కాదు. మీరు కంటిన్యూ 3 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని దీన్ని కంటిన్యూ చేసి ఏర్పాటు చేయాలి. సీపర్లను ఎక్కడి నుంచి తీసుకురావాలి, సఫాయి కార్మికులు ఎక్కడి నుంచి తీసుకురావాలి. వీడికి వచ్చి ఏదో ఉత్తగానే దర్శనం చేసుకున్నాం, మేము కూడా జాతరకు వచ్చినట్టు ఫీల్ కాకుండా మంచి వ్యక్తులను సెలెక్ట్ చేసి దీన్ని మీరు ఒక ప్లాన్ ప్రకారం ఈ ఏరియా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇది ఒక మీకు కార్యదర్శి చూడాలి, ఇది మున్సిపాలిటీ సిబ్బంది చూడాలి. మీరు జనరల్గా చేయొద్దు. ఆ ఏరియా టిక్కు పెట్టుకుని పెట్టాలి. అక్కడ మీకు చెత్త చెదారం పరిశుభ్రం లేకపోతే ఆ సంబంధించిన అధికారులను, ఆ సంబంధించిన కార్మికుల మీద యాక్షన్ తీసుకున్నట్టు మనం తయారు కావాలి. ఇది జనరల్గా మీరు పెట్టి ఇక్కడైతే అక్కడైతే కాదు, ఏరియా వైజ్ పనిచేయాలి. ఒక అధికారిని కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. ఇది ఒక మున్సిపాలిటీ ఈ ఏరియా చేయాలి, డిపిఓ గారు ఈ ఏరియా చేయాలి. ఇట్లా ఆడుకో ఎంపీడీ మేము ఆడ చెత్త అవ్వబడ్డది అనుకో, దానికి సంబంధించిన అధికారులు ఈ సీరియస్ యాక్షన్ ఉంటుంది. మేము పోయినసారి మేడాలు విట్టే చేసినాం. మీరు అట్లా చేస్తేనే అదంతా రిపోర్ట్ ఈఓ గారికి మీరు ఇస్తే, మేము అప్పుడు రమేష్ గారు ఇన్స్పెక్షన్ చేసినా, రవీంద్రరావు చేసినా, ఇంకొకరు చేసినా ఆడ చెత్త అవ్వబడ్డప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ యాక్షన్ మీద ఉంటుందని కూడా అక్కడక్కడ బుట్టలు మంచిగా చెత్త వేసినందుకు అట్లా మీరు ఏర్పాటు చేయాలి. ఆ క్లీన్నెస్ బాగుండాలి. మన డ్రింకింగ్ వాటర్ కూడా చాలా పకడ్బందీగా ఉండాలి. ఇక్కడ మిషన్ భగీరథ ఉన్నారు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు. మరి ఎట్లా మీరు ప్లాన్ చేస్తారో ఎక్కడ మీటింగ్ పెట్టి అనేది కాదు. మీరు కంటిన్యూ ఎస్సీ గారికనే ఉన్నాడు, మరి మీరు కంటిన్యూగా మీరు మీటింగ్ పెట్టుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కోఆర్డినేషన్ చేసుకోవాలి. దానికో వింగ్ ఏర్పాటు చేసుకోండి. నేను కమిషనర్ గారికి చెప్తున్నా, మా మిషన్ భగీరథ వాళ్ళు కూడా మీకు ఉపయోగపడతారు. వాళ్ళు మీ హ్యాండ్ ఓవర్లో చేసుకొని మీరు వాళ్ళను ఆ వాటర్ ఇబ్బంది లేకుండా చేసుకుని ఏర్పాటు చేయాలి. అదే తిరిగా ఇంకా హెల్త్కి సంబంధించిన వాళ్ళ గురించి, ఎందుకంటే పోయినసారి కొంత కరోనా ఎఫెక్ట్ ఉండి అనుకున్నంత జనం భయంతో కొంత తగ్గిండు. కానీ ఇప్పుడు మేడారం జాతర ఇది ఉన్నది కాబట్టి తప్పుడు రమేష్ గారు చెప్పినట్టు మేడారం బయటంతా కంపల్సరీ కైలోకి వచ్చిపోతారు. ఇది మన జనవరిలో ఇక్కడ జరుగుతుంది, అది ఫిబ్రవరి. ఇది కంటిన్యూ నడుస్తుంది అన్నట్టే. దాదాపు ఒక 2 months కంటిన్యూగా ఈ జాతర నడుస్తుంది. నేను అధికారులందరూ కూడా చెప్తాను. ఇంతప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు ఇంతే చెప్పాడు, కమిషనర్ గారు ఇంతే చెప్పాడు, మేయర్ గారు ఇంతే చెప్పారు, నేను ఇంతే చెప్పానని కాకుండా మీ పరిధిలో ఆ పరిస్థితులను బట్టి పెంచుకునే అవకాశం కూడా కల్పించుకోవాలి. చాలామంది అధికారులు వాళ్ళని కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకోండి. ఎలక్ట్రిసిటీ మరి డిఈ గారు, మరి సిఎండి గారికి కూడా నేను చెప్తా,
మీరు ఇవాళ వచ్చిండు ఏదో మీటింగ్ పెట్టిండు అనేది కాదు. కొద్దిగా రెగ్యులర్గా చైర్మన్ రవీంద్రరావు ఇక్కడ జడ్పీటీసీ ఉంటారు, కోఆర్డినేషన్ చేసుకొని ప్రాబ్లం ఈ మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఒక మంచి వీడికి పోతే ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుంది అనేది మొదటి నుంచి కూడా ఒక ఆన్వాయి అది జరుగుతున్నది. తీయాలి నేను ఇది కూడా నాకు ఇష్టానుసారం చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, చిన్న చిన్నవన్నీ. ఆ చిన్న చిన్న వాటికుంటే మనం ఎంత చేసినా కూడా కొంత నెగిటివ్ వచ్చేందుకు అవకాశం ఉంటాయి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, సేవాభావం చాలా ఇంపార్టెంట్. ఆ సేవాభావంతో పనిచేయవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. నేను ఆర్టీసీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అన్ని క్లీన్గా చేయించే ఏర్పాటు చేయండి. చుట్టూ చెత్త మొదలు బొందలు అన్నీ నింపేయాలి. మనకు ప్యాచ్ వర్క్లు కూడా చేయాలి. కూడా నుంచి కూడా మనం కొంత ఖర్చు పెట్టుకునే అవకాశం ఉన్నది. అజిత్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, మీ డిపార్ట్మెంట్ మీ కమిషనర్ గారు కోఆర్డినేషన్ చేసుకొని ఇంతపై ఎమ్మెల్యే గారు చెప్పారు, రవీంద్రరావు గారు, ఈ మల్లికార్జున స్వామి గారు ఎంత భక్తి శ్రద్ధలతో మనం పనిచేస్తే అంత పైకి తీసుకుపోతాడు. అంటే పైకి అనేది మీది కాదు, ప్రమోషన్లు ఇస్తాడు. ఇంతకుముందు చెప్పినట్టు ప్రమోషన్లు మన గౌరవం వేస్తాడు, మన కుటుంబాన్ని అన్ని తీర్ల కాపాడుకుంటాడు. నాకు మొదటి నుంచి కూడా తెలుసు. నాకు ఓటమి నేను చూపెట్టలే స్వామి గారు అంటారా. నేను పెద్ద భక్తుడు. ఎసుంటి కష్టకాలంలో కూడా నన్ను బయట వేసేది. అంటే వీళ్ళకి ఎవరు మొక్కిపోయినా కూడా మంచి దీవెన దొరుకుతుంది. ఇక్కడ ఇంకా సేవ చేస్తే ఇంకా లాభం దొరుకుతుంది. ఆ సేవ చేసే భాగ్యం దొరుకుడే మీరు అదృష్టంగా భావించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చేయాలి. ఛాలెంజ్గా మన చిన్న రిమార్క్ రావద్దు. నేను కలెక్టర్ గారిని కమిషన్ ఇక్కడ సీనియర్ జిల్లా అధికారులను కూడా ఏంటంటే ఇదివరకు పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళని ఏంటి, అనుభవం ఉన్న వాళ్ళని వేస్తే మనకు కొంచెం తెలుసు. పాత కాబట్టి సో వాళ్ళ డిజిగ్నేషన్ వాళ్ళు ఏమిటి అనేది తెలిస్తే మనకు కూడా చూడండి. సో అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ అందరు కూడా మీకు ఏవైతే ఎస్ఓపి ఉందో అది ఫాలో అవ్వండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఏమంటే మనకి వచ్చిన భక్తులు వాళ్ళు ఈజీగా అంటే తక్కువ సమయంలో దర్శనం అయ్యి హ్యాపీగా ఇక్కడికి వెళ్ళే విధంగా చేయడము మన మెయిన్ కర్తవ్యం. కాబట్టి సో ఎటువంటి అంటే మీరు తీసుకోవాల్సిన చర్యలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాలనేది కోరుకుంటూ, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఏమైతే రిక్వైర్మెంట్ అడుగుతారో దాన్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసి సో తర్వాత ఇష్యూ లేకుండా మీరు లోకల్ గా కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. అట్లా కావద్దనే వాళ్ళు అలానే ఉంటారు. ఇండ్లు అయిపోయినాయి కాదు కదా, పర్పస్ అది కాదు కదా అనే. అట్లా కావద్దనే ఈసారి మేజర్ గా ఎవరైతే కిరాణా కావచ్చు ఓటర్తో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. వాళ్ళ స్టాఫ్ వచ్చినా వాళ్ళ బాస్ ఎవరు వచ్చినా వాళ్ళు నిదానంగా దర్శనాలు చేయించుకునేటట్టు ఉండాలి. ప్రెస్ కవర్ చేసుకుంటాం. మన జాతరను విజయవంతం చేసుకోవడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. గౌరవ డీసీపీ గారు కూడా చెప్పారు, ఫోర్స్ కూడా మనకు అడిషనల్గా ఇస్తా అన్నారు. మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పటి వరకు మల్లికార్జున స్వామి ఆశీస్సులతో రెండోసారి శాసనసభ్యునైన నేను మరి 7 సంవత్సరాలుగా ఏ చిన్న ఇబ్బంది లేకుండా చాలా మీ అందరి సహకారంతో విజయవంతం చేసినాం. ఈ జాతర కూడా విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు మన ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయ అన్న మా ఆఫీస్లో అయితే